క్రైస్తవ్యంలో ఇన్ని డినామినేషన్స్ ఎలా వచ్చాయి, యెహోవా సాక్షులు లాంటివి ఎలా వచ్చాయి? ఎక్కడైనా అర్థం చేసుకో, మట్టి డూప్లికేట్ చేసి అమ్మారు. ఎక్కడైనా మట్టిని డూప్లికేట్ చేసి అమ్మరు. బూడిదను డూప్లికేట్ చేసి అమ్ముతారా? చెప్పాలి త్వరగా. బూడిదను డూప్లికేట్ చేసి అమ్మరు. బొగ్గు ఉందే, బొగ్గును డూప్లికేట్ చేసి ఇది కూడా బొగ్గేనండి అని అమ్మకానికి పెడతారా? పెట్టరు. కానీ బంగారం ఉంటే బంగారానికి నకిలీ బంగారం ఉంటుంది, అవునా కదా? అవునండి, ఎవరు చేయి చూపించండి. రైట్. ఏదైనా డైమండ్స్ ఉన్నాయంటే నకిలీ డైమండ్స్ ఉంటాయి. విలువైన దానికి పక్కన చాలా డూప్లికేట్ తయారవుతాయి. విలువైనది ఉన్నది అంటే దాని పక్కన చాలా డూప్లికేట్స్ తయారైపోతూ ఉంటాయి. విలువ లేని దానికి డూప్లికేట్ ఉండదు, డూప్లికేషన్ చేయరు వాళ్ళు. మట్టిని డూప్లికేట్ చేయాల్సిన అవసరం లేదు. బొగ్గుకు మరొక బొగ్గును చేసి ఇది కూడా బొగ్గేనండి అని ఎవరు నమ్మించనక్కర్లా. బూడిద పక్కన మరో బూడిదను పెట్టి ఇది కూడా బూడిదేనండి ఎవరికి చెప్పనక్కర్లేదు, బూడిద కాబట్టి. కానీ దేవుని వాక్యం సత్యమైంది, వెలుగు. అనేకులు నమ్మేస్తున్నారు, రక్షణలోకి వచ్చేస్తున్నారు, యేసుప్రభు బిడ్డలు అయిపోతున్నారు. సాతానుడు తట్టుకోలేకపోతున్నాడు. వాడికి ఒక కసి, వాడికి ఒక కక్ష. యేసుప్రభుని అందరూ నమ్మకూడదు, నమ్మినా సత్యంలో ఉండకూడదు. చర్చికి వెళ్తున్నా వీళ్ళ మనసులన్నీ యేసుప్రభు మీద ఉండకూడదు, వీళ్ళ మనసులను నెమ్మదిగా దారి తప్పించాలి అని చెప్పి కొందరు గురువుల్ని వాడుకున్నాడు, కొందరిని మత పెద్దలను వాడుకున్నాడు. చూడండి, ఎంత సేవకుడైనా దేవునితో నడిస్తేనే సేవకుడు. కొన్నాళ్ళు దేవునితో నడిచి మళ్ళీ దేవునితో నడు ఆఫ్ చేసేనుకోండి, మళ్ళీ సాతాను సేవకుడు అవుతాడు. 3.5 సంవత్సరాలు ఇస్కరియోతు యూదా ఎవరితో నడిచాడు? యేసుప్రభుతో. లాస్ట్ మూమెంట్లో డబ్బు కొరకు ఎవరంటే వెళ్ళాడు? సాతాను వెంట వెళ్ళాడు. వెంటనే సాతానుడిలో ప్రవేశించి యేసుప్రభువారికి విరోధంగా, శిష్యులందరికీ విరోధంగా ఒక గూడుపుటాన్ని చేసి ఒక గ్రూప్ కట్టాడు. యేసుప్రభు శిష్యుడే కదా, ఇతను ఎందుకు ఒక గ్రూప్ కట్టాడు అంటే డబ్బు ఆశ కొరకు, ధనాశ కోసమో, నా పేరులో ఒక డినామినేషన్ ఉండాలని ఆశ, మా పేరు గొప్పదవ్వాలను, మా డినామినేషన్ గొప్పదవ్వాలను కొన్ని సిద్ధాంతాలు పెట్టుకున్నారు కొంతమంది. పెట్టుకొని ఆ సిద్ధాంతాల ప్రకారంగా మా చర్చెస్లో మేము ఇంతే చేస్తాం, మీ చర్చిలో మీరు ఎలాగన్నా చేసుకోండి అని వాక్యమును పక్కన పెట్టి వాళ్ళ యొక్క అభిప్రాయాలను తీసుకొచ్చి చర్చ్ మీద రుద్దారు. అక్కడి నుండి వాళ్ళందరూ కూడా మేము కరెక్టు, మాకంటే మీరు కాదు, మీకంటే మేము కరెక్ట్ అంటూ ఒకళ్ళనొకళ్ళు చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. అందరూ ఆ యేసుప్రభునే వెంబడిస్తాం, అందరూ యేసుప్రభునే ప్రార్థిస్తాం. కానీ వీళ్ళు ఒక్కొక్కరు చిన్న చిన్న గ్రూపిజం పెట్టుకున్నారు. యెహోవా సాక్షులు అయితే మరీ భయంకరం. యేసుప్రభువే వద్దు, యేసుప్రభు నామమే మనకు అక్కర్లేదు, మనం యెహోవా నామంలోనే ప్రార్థన చేయాలి, మరి యేసుప్రభు నామం అక్కర్లేదు అంటారు. యేసుప్రభు నామంలో నిత్య జీవం ఉంది, దాన్ని పొందనీయకుండా చేయడానికి సాతానుడు వేసిన ఎత్తు మోర్మనిజం. అది కూడా మరి బైబిల్లో మనకు కనిపించదు. వారికి కొత్త నిబంధనని కొత్తగా బైబిల్ కూడా చేసుకున్నారు, వాళ్ళు సొంత బైబిల్. మరి పరలోక తల్లి అని చెప్పి కొరియా ఆవిడ తనకంటూ ఒక బైబిల్ లాంటిది ఏర్పాటు చేసుకుని ఆమె తల్లి అట. వాళ్ళ చర్చిలో ప్రార్థన అంతా పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయరు, పరలోకమందున్న మా తల్లి అని ప్రార్థన చేస్తారు. ఇలాగ ఒక్కొక్కరు వాళ్ళ స్వార్థానికి సంఘ ప్రజలను దారి తప్పించి ఇలాంటివి పెట్టుకున్నారు. ఇది మానవ కల్పితం. డినామినేషన్స్ అన్నీ మానవులు చేసినవి, దేవుడు చేసినవి కావు. దేవుడు చేసింది ఏంటి? దేవుడు చేసింది రక్షణ, నిత్య జీవం, దేవుని వాక్యం మానవుల కొరకు ఇచ్చాడు. కాబట్టి మనం ఎప్పుడు డినామినేషన్ కంటే కూడా వాక్యాన్ని ఎక్కువ ప్రేమించాలి. మనకున్నటువంటి సంస్థ కంటే కూడా వాక్యం ప్రేమించాలి. ఎందుకంటే ఆది యందు డినామినేషన్ ఉండెను అని లేదు, ఆది యందు మతం ఉండెను లేదా సిద్ధాంతాలు ఉండెను, ఆది యందు మీ సంస్థ ఉండెను అని లేదు కదా. ఎవరి సంస్థ లేదు. ఆది యందు ఏముండెను? వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి మనం ఏ సంస్థకు చెందిన వారైనా మన ప్రభు ఒక్కడే, మన బాప్తిసం ఒకటే, మన పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఎఫెసీ 4:4-5 ఎఫెసీ పత్రిక 4:5 బాప్తిసం ఒకటే, రక్షణ ఒకటే, ప్రభు ఒకటే, మనం నమ్మిన ఆత్మ కూడా ఒకటే. మనంతా ఆ ప్రభుని వెంబడిస్తుంటే మన డినామినేషన్ పక్కన పెట్టి ప్రభు వాక్యాన్ని చూడాలి, మన సంస్థను పక్కన పెట్టి వాక్యం వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ అని చెప్పి డినామినేషన్లు అందరినీ హేళన చేయడం, వాళ్ళని తగ్గించి మాట్లాడడం, వాళ్ళని దూషించడం, నో, ఈ డినామినేషన్ నరకానికి వెళ్తుంది అని అనకూడదు. ఇప్పుడు కూడా ఎవరిని తీర్పు తెచ్చడానికి మనల్ని ఎట్లా భూమి మీద వీళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు వెళ్ళిపోతారని వాళ్ళకి ప్రార్థన చేయండి, వాళ్ళకి వాక్యం నేర్పండి.
మనకు తెలిసిన సత్యాన్ని వాళ్ళకి చెప్పాలి తప్ప వాళ్ళని ద్వేషించవద్దు. అయితే యెహోవా సాక్షులు యేసు ప్రభునే వద్దన్నారంటే అక్కడ మనం తిరస్కరించి మీరు మా ఎద్దుకు రావద్దు, దయచేసి మా ఇంటి గడప ఎద్దుకు రావద్దు, మాకు మీ సువార్త అక్కర్లేదు అని చెప్పేసి నిర్మోహమాటంగా చెప్పండి. మోరమనిస్టులు వస్తే చెప్పండి, మా గడపలోకి రావద్దు దయచేసి, మా యేసయ్య దేవుని వాక్యం మాకుంది, మాకు పుష్కలంగా వాక్యం ఉంది, మళ్ళీ మీరు వచ్చి కొత్త సువార్త మాకు చెప్పనక్కర్లేదు. ఇదిగో మా ఇంటి ఎదురుగా వాళ్ళు ప్రభుని నమ్మల అన్యులు, వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పండి అంటే వెళ్ళనే వెళ్ళడు, మన ఇంటికే వస్తాడు. నమ్మిన వాళ్ళ ఇంటికి వెళ్తే తంతారని తెలుసు, నమ్మిన వాళ్ళ ఇంటికి వచ్చే కూర్చుంటారు వాళ్ళు బైబిల్ పట్టుకొని, మీకు వాక్యం చెప్తామండి, మీకు చిన్న డౌట్ క్లియర్ చేస్తామండి, చర్చికి వెళ్తున్నారా కూర్చోండి, ఆహా వెరీ గుడ్, ఏ చర్చికి వెళ్తున్నారు, ఫలానా వాక్యం, దైవజనులు స్టీవెన్ పాల్ గారు వాక్యం వింటారు, వెరీ గుడ్ వెరీ గుడ్, కూర్చోండి, మాకు కూడా వచ్చిన డౌట్ ఉందండి. మరి ఇక్కడ యెహోవా నామమే ఉంది కానీ యేసు ప్రభు నామం ఎందుకు వచ్చిందండి, పాత నిబంధనలు యెహోవా నామం కదా అని చెప్పి నెమ్మదిగా స్వీట్గా కత్తి మీద తేనె పూసి గొంతు దగ్గర పెడతారు. వాళ్ళ మాటలు విన్న తర్వాత నిజమేనేమో అని అనుమానం వస్తుంది. ఆ అనుమానం పుట్టించేవాడు ఎవరో తెలుసా, సాతానుడు. వచ్చి అవ్వ దగ్గరికి వచ్చాడు, ఏమన్నాడు, అవ్వ దేవుడు ఏమైనా తినొద్దన్నాడు అంటే, అవును, ఏం తినొద్దన్నాడు, ఫలానా చెట్టు ఫలాలు. ఓ ఎందుకు వద్దన్నాడు తెలుసా, ఎందుకు వద్దన్నాడు, నువ్వు దేవత్వం అయిపోతావని వద్దన్నాడు. మీ ఆయన దేవుడు అయిపోతాడు, మీ ఆయన దేవుడు, నువ్వు దేవతవి. అబ్బా ఎంత బాగుంటుంది, తినండి, వెళ్ళి తింటే అద్భుతంగా ఉంటుంది, దేవుడు అందుకే తినొద్దన్నాడు అని అనుమానం పుట్టించాడు. ఈ వాక్యం మీద అనుమానం పుట్టించే బోధకులు ఎవరైనా మీ ఇంటికి వస్తాయి, వాళ్ళతో చెప్పండి, బ్రదర్ గాడ్ బ్లెస్ యూ, యూ కెన్ గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్, నా ఇంట్లో మీరు వెళ్ళిపోవచ్చు, నా జీవవాక్యమైన దేవుని వాక్యం నుండి నన్ను వేరు చేయడానికి మీరు వచ్చారా, నిత్య జీవాన్ని ఇచ్చిన నా యేసు ప్రభువారి నుండి నన్ను దూరం చేయడానికి మీ అసత్య బోధలు మాకు అక్కర్లేదు. మీకోసం మేము ప్రేయర్ చేస్తాం, దయచేసి మీ అసత్య బోధలు మా దగ్గర చెప్పొద్దు. తండ్రిని కుమారుణ్ణి అంగీకరించకపోతే, పరిశుద్ధాత్మను అంగీకరించకపోతే గుడ్ బై, థ్యాంక్ యూ. మీరు ఇంకేమైనా చెప్పాలంటే, మా వీధిలో చాలామంది యేసుని నమ్మని వారు ఉన్నారు, వెళ్ళండి చెప్పండి, వాళ్ళని రక్షణలో నడిపించుకోండి, మీ మార్గంలో నడిపించుకోండి, మీ సంస్థలో చేర్చుకోండి. కానీ మాకు సత్యవాక్యం ఉంది, మాకు జీవం గల వాక్యం ఉంది. ఇప్పుడు డిగ్రీ చదువుతున్న బాబుకి నేను ఉచితంగా ఏబిసిడీలు నేర్పిస్తాను, రా బాబు మీ ఇంటికి వచ్చి నేర్పిస్తాను. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్ అంటే డిగ్రీ స్టూడెంట్, అవునా మమ్మీ నాకు నేర్పిస్తాడంటే ఉచితంగా ఏ ఫర్ యాపిల్ అన్నామనుకో, డిగ్రీ స్టూడెంట్ అయ్యండి. మీ అమ్మంటది నీకేం మెంటల్ వచ్చిందిరా, నీకు డిగ్రీ దాకా చదివిస్తే ఏ ఫర్ యాపిల్ వాడు ఉచితంగా చెప్తే ఏంటి, చెప్పపోతే ఏంటి, వానికి నువ్వు తిరిగి చెప్పాలి. కానీ ఏ ఫర్ యాపిల్ ఏంటంటే బి ఫర్ బాయ్ ఏంటది, నేనేమనుకుంటున్నాను, నేను డిగ్రీ స్టూడెంట్, నాకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి చదువు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వెళ్ళి చెప్పు, నైట్ క్లాసెస్ ఉదయ క్లాసెస్ పెట్టి వాళ్ళకి చెప్పు, వాళ్ళని బాగు చేయి. నీకు సత్యం తెలుసు కదా, ఏదో అంటున్నావు కదా, దాంతో వాళ్ళని బాగు చేయి. ఇప్పుడు నేను ఆల్రెడీ వాక్యం ఉంది, నేను ప్రార్థనకు వెళ్తున్నాను, దేవునితో నడుస్తున్నాను, మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయడానికి మీరు రావద్దు. వాళ్ళు చాలా స్మూత్గా మాట్లాడతారు సహనంతో. దయచేసి మీరు కూడా సహనంతో చెప్పండి, మీరు వెళ్ళి రావచ్చు అని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. చదవండి వాక్యం, 2 యోహాను పత్రిక 1:9 క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపనివాడు, ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవారు కాదు. ఎవడని ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకోవద్దో, శుభమని వారితో చెప్పవద్దు. మరొకసారి చదువుదాం 9వ అలాగే 2 యోహాను పత్రిక 2 John chapter 1 verse 9 and 10. 2 యోహాను పత్రిక 1, 9, 10 క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపనివాడు, ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు అంగీకరించువాడు. తర్వాత ఎవడైనాను ఈ బోధను తేక అంటే ఏ బోధ, తండ్రిని కుమారుని అంగీకరించే బోధ తీసుకురాకుండా, తండ్రిని దేవుణ్ణి కుమారుని దేవుణ్ణి పరిశుద్ధాత్మను అంగీకరించేవాడు కాకుండా వేరే బోధ తీసుకొస్తాయి. ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. ఎంత స్పష్టంగా ఆ రోజుల్లోనే చెప్పాడు 2000 సంవత్సరాల క్రితం. చదవండి దాని తర్వాత వచ్చిన, ఎవడైనా ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పనవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలువాడగును. రైట్, వాని దుష్టక్రియలో పాలువారు అవుతామంట. వందనాలను కూడా చెప్పకూడదట.
శుభమని వాక్య విరుద్ధమైన బోధలు చేసేవారితో వందనాలని కూడా చెప్పకూడదు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివారు అవుతారంట. మనం చేయకుండానే వారి దుష్టక్రియలో మనం ఎందుకు పాలివారు అవ్వాలి? ఆ పాపం మనం ఎందుకు కట్టుకోవాలి? కాబట్టి వాళ్ళకి ముందే చెప్పాలి. దయచేసి ప్రభుని ఎరగని కుటుంబాలు మా వీధిలో చాలా ఉన్నాయి, వెళ్ళి చెప్పండి, మాకు ప్రభు తెలుసు, చర్చికి వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం, ప్రార్థనలు ఎదుగుతున్నాం, వివరం చెప్పండి. గాడ్ బ్లెస్ యూ.